గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో శశికాంత్ గారు. హలో నాగరాజ్ గారు. ఒకరి నిర్లక్ష్యం వల్ల మనకు కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ నష్టం జరిగితే దాన్ని కేసు కింద పరిగణలోకి తీసుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నా వల్ల వేరే వాళ్ళకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది, మీ నాలెడ్జ్ లేకుండా, వితౌట్ మై నాలెడ్జ్. సో వాళ్ళు మన మీద కేసు పెట్టే అవకాశం 100% పెట్టచ్చు. ఎట్లా అసలు ఎలా కన్సిడర్ 100% పెట్టచ్చు. ఏ రీజన్స్? చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేస్తాను. షూర్. ఇప్పుడు మన కార్ ఉంది, మన 4-వీలర్ ఉంది, అది ఎవరి పేరు మీద ఉంటుంది? మన పేరు మీద ఉంటుంది. ఎవరో ఫ్రెండ్ వస్తారు, ఇవాళ రేపు కామన్గా అది అడుగుతున్నారు, చాలామంది ఇచ్చేస్తున్నారు, అది రాంగ్. అది ఎవరో ఫ్రెండ్ వస్తారు, అడిగి నాకు నీ కార్ కావాలి, ఇక్కడ వరకు వెళ్ళేసి వస్తాను అని అడుగుతారు. ఈ ఫ్రెండ్షిప్లో నో అంటాం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విషయాల్లో చాలామంది ఫ్రెండ్షిప్లు కూడా పోతాయి. పర్సనల్గా నా కార్ చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు, నేను ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. దానివల్ల కొంతమంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫీల్ అయితే ఫీల్ అయ్యారు కానీ నేను ఎప్పటికీ ఇవ్వలేదు. ఓకే, సో ఏం జరుగుతుందంటే ఇది మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తాను. మా సొంత చుట్టాలదే ఒక కారు ఇంకొక ఆయన తీసుకొని వెళ్ళాడు. ఓకే, తీసుకెళ్ళి అడిగారు, ఆయన ఇచ్చేస్తాడు, పాప మంచోడు. ఓకే, ఇచ్చేస్తాడు కారు, ఎవరు అడిగినా. కారు తీసుకొని వెళ్ళాడు. లాంగ్లో హైవేలో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ కారు మళ్ళీ యథావిధిగా తెచ్చి వెనక్కి ఇచ్చా, అంటే అది హిట్ అండ్ రన్ కేసు అంటారు కదా, గుద్దాడు, వెళ్ళిపోయింది కారు, అది చనిపోయారు. ఓకే, ఈ కారు యథావిధిగా తీసుకెళ్ళిపోయాడు, తెచ్చి ఇక్కడ పెట్టేశాడు వీళ్ళ ఇంట్లో. కార్ కీస్ ఇచ్చేసాడు, చిన్న చిన్న దెబ్బలు తగులుతూ అడ్జస్ట్ చేస్తాడు, పెట్టేశాడు కారు, కారు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ జరిగిన విషయం కూడా ఆ ఫ్రెండ్కి చెప్పలేదు. ఓకే, 24 అవర్స్లో పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకే, త్రూ సీసీ కెమెరా అన్నీ కనిపెట్టేస్తారు, నంబర్ చూసుకొని 24 అవర్స్లో వాళ్ళ ఇంటికి వచ్చి నెగ్లిజెన్స్ కింద, మర్డర్స్ కిందకి అయితే ఇవన్నీ కూడా కల్పబుల్ హోమోసైడ్స్ అంటారు. అంటే డైరెక్ట్ కత్తితో పొడవకపోయినా, ఓకే, నీ వల్ల ఎవరైనా నెగ్లిజెన్సీలో చనిపోయినా కూడా కల్పబుల్ హోమోసైడ్ కిందకి వస్తారు. తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కింద పరిగణిస్తారు. ఓకే, లేకపోతే అందరూ తెలియక తప్పు చేస్తూ అంటారు కాబట్టి ఆ భయం ఉండాలి, కాబట్టి ఈ చట్టంలో ఈ రూల్ ఉంది. ఓకే, సో ఏం చేశాడంటే పోలీసు వాళ్ళు వచ్చారు, ఈ అబ్బాయిని ఎవరైతే కారు ఇచ్చాడో వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఓకే, ఇవన్నీ సెక్షన్స్, కల్పబుల్ హోమోసైడ్ సెక్షన్స్, ఇవన్నీ ఐపీసీ కింద బోల్డ్ సెక్షన్లు ఉంటాయి ఇట్లాంటివి. ఓకే, ఈయన ఏం పెట్టారు పోలీసు వాళ్ళు కేసు అంటే, నువ్వే తీసుకెళ్ళి కారు గుద్దేసావని. కేసు పెట్టింది కూడా ఎట్లా అంటే ఏదో నీ కారు గుద్దింది అని కాదు, నువ్వే కారు నడిపావు, నువ్వే గుద్దేసావు. తెలియదు కదా పోలీస్కి, ఎట్లా తెలుస్తుంది? కెమెరాలో బ్యాక్ సైడ్ నుంచి క్యాప్చర్ అయింది ఓన్లీ నంబరే. ఎవరైనా ఏం చేస్తారు, కామన్ సెన్స్ కదా, ఓనర్ ఎవరో కనుక్కుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, పట్టుకుంటారు, దానికి తగ్గ సెక్షన్ అని పెట్టారు. తర్వాత ఈ అబ్బాయి నేను కాదు ఇది అని ప్రూవ్ చేసుకుంటానికి తల ప్రాణం తోకకొచ్చింది. ఫస్ట్ వస్తే ఫేస్ అవ్వాల్సి వచ్చింది కదా, ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత ఓకే, ఏదో ఎవిడెన్స్ పెట్టి నేను కీస్ ఇచ్చేటప్పుడు వీళ్ళు చూస్తారు, కార్ తీసుకెళ్ళేటప్పుడు వీడు చూస్తాడు, నేను కాదు బాబు కార్ నడిపింది, అనవసరంగా ఇచ్చాను అని తల కొట్టుకున్నాడు. ఓకే, అట్లనే 2-వీలర్స్ కూడా. ఓకే, చాలామంది 2-వీలర్స్ ఎవరైనా ఫ్రెండ్ అడగగానే 2-వీలర్ ఇచ్చేస్తారు. ఈ 2-వీలర్ తీసుకెళ్ళి ఎవరైనా గుద్దేసి ఎవరికైనా ఏమైనా జరిగితే ఫస్ట్ ఆ ఓనర్ని పట్టుకుంటారు. ఓనర్ని పట్టుకుంటేనే కదా తీసుకెళ్ళింది ఎవరో తెలిసేది, కామన్ సెన్స్ కదా, రైట్? సో ఈ ఓనర్లు దీన్ని ఏమంటారంటే వైకేరియస్ లయబిలిటీ అంటారు చట్టంలో. లయబిలిటీ అంటే బాధ్యత, బరువు, నీదే బరువు అన్నట్టు లయబిలిటీ అంటే. వైకేరియస్ అంటే మీరు తీసుకెళ్ళినా ఇచ్చింది నేనే కాబట్టి, కార్ నాదే కాబట్టి నా మీద కూడా శిక్షలు పడే అవకాశం 100% ఉంటుంది. దాన్నే వైకేరియస్ లయబిలిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఉదాహరణ తీసుకుంటా, అందరికీ చాలా క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 గజాలు ప్లాట్ మనది ఉంది. ఓకే, ఆ 1000 గజాలు ప్లాట్లో మనం గడ్డి బాగా పెరిగింది ఆ 1000 గజాల ప్లాట్లో మనం మందు జల్లాం, ఆ గడ్డి పోతానికి మందు జల్లాం. ఓకే, మందు జల్లినప్పుడు ఏమవుతుంది, అదంతా విషపూర్వకమైన మందు. ఓకే, అందులో పక్కన వాళ్ళ కుక్కనో లేకపోతే పక్కన వాళ్ళ ఆవో వచ్చి ఆ మందు జల్లింది అది తెలియక తినేసిందో, అది చనిపోయింది అనుకోండి, ఈ మందు జల్లిన ఓనర్ మీద కూడా శిక్ష పడుతుంది. ఓకే, ఏదో అనుకుంటారు గడ్డి జల్లింది నా ల్యాండ్ నేను వేసుకున్నా అని. నో, నువ్వు ఏదైనా విష పదార్థం అక్కడ వేసేటప్పుడు దానికి తగ్గ ప్రొటెక్షన్ కూడా పెట్టాలి. కంచెను లేకపోతే ఫెన్సింగో లేకపోతే ఒక మనిషిని పెడతాము, రైట్? ఆ మనిషిని ఎప్పటి వరకు పెట్టాలి, ఆ విష పదార్థం అక్కడి నుంచి పోయే వరకు పెట్టాలి. అట్లనే ఎవరో ఒకళ్ళు ఇంటి మీద ఒక ట్యాంక్ కడుతున్నారు, వాటర్ ట్యాంక్, పెద్ద ట్యాంక్ కడుతున్నారు. ఓకే, ఆ ట్యాంక్ కూలి పక్కన వాళ్ళ ఇంటి మీద పడి ఇద్దరు చనిపోయారు అనుకోండి,
అది ఆబ్వియస్గా మరి ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఓనర్ని కూడా పట్టుకెళ్తారు, నువ్వు కరెక్ట్ లేబర్ని పెట్టుకోలేదు అని. చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడు మేస్త్రిని లేబర్ని ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళు అసలు ఇంతకుముందు వాటర్ ట్యాంక్ కట్టారా, కడితే ఎక్కడ కట్టారు, అది స్ట్రాంగ్గా ఉందా లేదా, అది నుంచుందా లేదా చూసుకొని ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఇష్టం వచ్చిన వాళ్ళని పిలిచి ఇష్టం వచ్చిన పనులు చెప్పి వాళ్ళు సరిగ్గా చేయక దానివల్ల పక్కన వాళ్ళకి హాని జరిగితే 100% దానికి ఓనరే బాధ్యుడు. ఓకే నాగరాజ్ గారు, సో ఇది చాలా కేర్ఫుల్ ఉండాలండి. ఇది చాలామంది తెలియక ఇట్లా అవుతున్నారు. కానీ బండి ఇవ్వాలన్నా లేకపోతే మీ ఇంట్లో ఏమైనా వర్క్ చేసుకుంటే పక్కన ఏమైనా హాని జరిగినా, మీరు ఏ పని చేసినా దానివల్ల పక్కన వాళ్ళకి ఏమైనా హాని జరిగినా, మీరు చేయకపోయినా అది మీ వస్తువు అయినా, యూ విల్ బి అట్రాక్టెడ్ టు ఐపీసీ సెక్షన్స్. ఆఫీస్లో 100 మంది పనిచేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి చోట్ల తెలియకుండా నిర్లక్ష్యం జరిగితే ఫైర్ యాక్సిడెంట్స్ అవ్వకుండా యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద ప్రికాషన్స్ ఆఫ్ ఫైర్. అట్ ద సేమ్ టైమ్ ఆఫీస్లో పాష్ అని ఒకటి ఉంటుంది, ప్రివెన్షన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ అని. ఓకే, అంటే ఏంటి, ఒక ఏ ఆఫీస్లో అయినా ఒక 10 మంది కంటే ఎక్కువ పనిచేస్తున్నారు, అందులో అమ్మాయిలు ఉన్నారు అంటే ఒక 2-3 పాష్ అన్నట్టు ఒక యాక్ట్ ఉంటుంది. అది ఈ మధ్య 2000 ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 2013లో వచ్చింది. అది 2013లో వచ్చింది. ఏంటంటే ప్రివెన్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్, అంటే POSH, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ఓకే, దీనికి వేరే స్టేట్లో ఒక చిన్న కేసు అయింది. ఎందుకు వచ్చిందో కూడా మీకు చెప్తాను నేను. ఇది 2013లో వచ్చిన చట్టం. ఇది ఎందుకు వచ్చిందంటే వేరే స్టేట్లో ఇట్లనే ఒక ఆమె చిన్నపిల్లల పెళ్ళి, రాజస్థాన్లో చిన్నపిల్లలకి అక్కడ తొందరగా చేసేస్తారు కదా పెళ్ళిళ్ళు, అక్కడ తిను ఒక సోషల్ వెల్ఫేర్ దాంట్లో డెవలప్మెంట్ ఆఫీసర్ లాగా జాయిన్ అయింది. ఓకే, ఆమె వెళ్ళి ఆ చిన్నపిల్లల పెళ్ళి ఆప్తం జరిగింది. ఇట్లా ఎట్లా చేస్తారు, చెత్త నేరం కదా, చిన్నపిల్లల పెళ్ళి బిలో మేజర్ అవ్వకముందు చేసేస్తున్నారు, ఇది రాంగ్ అని ఆమె వెళ్ళి ఆమె జాబ్, అది సోషల్ డెవలప్మెంట్లో ఆమె జాబ్, అది వెళ్ళి చేస్తాం. జరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ పెళ్ళి ఆపితే కోపం వచ్చి పెళ్ళిలో ఉన్న పెద్దవాళ్ళు ప్లస్ ఈమెతో పాటు పనిచేసే వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే అందరు కలిసి ఆమెని గ్యాంగ్ రేప్ చేస్తాం జరిగింది. మీకు అర్థమైంది, చాలా సీరియస్ ఆఫెన్స్ అయింది అది. అప్పుడు ఇది వచ్చింది. అంటే ఏ ఉద్యోగమైనా ఎక్కడైనా ఏదైనా ఆర్గనైజేషన్లో ఒక స్త్రీ పనిచేస్తున్నప్పుడు ఒక ప్రొవిజన్ ఉండాలి, వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇచ్చే బాక్స్ ఉండాలి, అదంతా కూడా దీని కిందకు వస్తుంది. పాష్ యాక్ట్ అంటారు అది. ఓకే, సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. సో అది కూడా ఏంటి, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వాళ్ళ బాధ్యత అవుతుంది, వాళ్ళని సరిగ్గా చూసుకుంటాం కానీ వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ ఇస్తే తీసుకుంటాం కానీ. ఓకే, సో మనం వైకేరియస్ లయబిలిటీ దగ్గర నుంచి మాట్లాడుతూ చాలా మంచి టాపిక్కి వెళ్ళాము. ఓకే, సో ఇది ఒక మంచి టాపిక్ అండి. దీని మీద మళ్ళీ మనం ఎపిసోడ్ చేద్దాం తప్పకుండా. చాలా మంది ఫేస్ చేసేటువంటిది అయితే చాలా కొన్ని చోట్ల ఇది పెద్ద వల్ల ఏమవుతుందంటే ప్రతి మేల్ ఎంప్లాయీ మాట్లాడేటప్పుడు కూడా చాలా ఎటకారంగా మాట్లాడతారు కదా అమ్మాయిలతోటి. కొంతమంది వర్డ్స్ కూడా, మీరు మాట్లాడే పదం కూడా ఇట్ హ్యాస్ టు బి రెస్పెక్టబుల్. మీరు ఇవాళ మంచి డ్రెస్ వేసుకొని ఎవరైనా అమ్మాయి వస్తే నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటాం వేరు, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు అంటాం వేరు, రైట్? సో వర్డ్స్ కూడా వాట్ వీ యూజ్ టువర్డ్స్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఆర్ కొలీగ్స్, వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సెక్సీగా ఉన్నావు అనగానే ఆ అమ్మాయి ఆబ్వియస్గా ఫీల్ అవుతుంది కదా, బ్యూటిఫుల్గా ఉన్నావు అంటే ఓకే థ్యాంక్స్ యూఆర్ లుకింగ్ వెరీ సెక్సీ అంటే అది చాలా రాంగ్. అంటే ఆ అబ్బాయి చూసే ఇది రాంగ్ అవుతుంది. దే కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్ హిమ్. ఓకే, సో పెళ్ళైన వాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, పెళ్ళిగా అయ్యే అమ్మాయిలు ఉంటారు. సో వీ హ్యావ్ టు బి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మన ఇంట్లో పిల్లలాగా చూసుకోవాలి అమ్మాయిలు. ఎలా సార్ అంటే ప్రాసెస్ ఈ విధంగా ఉన్నప్పుడు కొంతమంది అంటే వీడియో చూసిన తర్వాత కూడా అంటే నిర్లక్ష్యం జరిగింది, అది తెలియకుండానే జరిగింది, బట్ దాని నుంచి అంటే వీడియో చూసి కొంతమంది అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటారు, ఓహో ప్రతి దాంట్లోనూ మనం బాధ్యులమే అనేటువంటి విషయం తెలుస్తుంది. అన్కాన్షియస్గా అట్లా జరిగిపోయిన తర్వాత కూడా దీన్ని ఎలా ఛేదించాలి అసలు? దీన్ని బేసిక్గా ఏంటి అంటే ఫస్టే ఆపేయాలండి నాగరాజ్ గారు, ఇది ఫస్టే ఆపేయాలి. మన వస్తువు మనం ఎవరికైనా ఇస్తున్నాం, మనం ఇంట్లో కత్తి ఉల్లిపాయలు కోసుకుంటానికి పెట్టుకుంటాం, పక్కింట్లో వాళ్ళు వచ్చి అదే కత్తి అడిగినప్పుడు ఉల్లిపాయలు కోసుకోకుండా ఎవరైనా పొడిసేస్తే ఆ కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తారు కదా, సింపుల్ లాజిక్ కదా, రైట్? నేను కత్తి ఎగ్జాంపుల్ ఇచ్చి అందరికీ అర్థమవుతుంది క్లియర్గాని. బండి అయినా కత్తి లాంటిదే, ఎందుకంటే ఆ బండి వెళ్ళి ఎవరైనా గుద్దింది అంటే కార్ అయినా బైక్ అయినా వాళ్ళు చచ్చిపోతారు కదా, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా. ఈ బండి ఎవరిది అనేది అడుగుతారు కదా, ఫస్ట్ అడిగేది ఎవరు, ఈ బండి ఎవరిది,
బండి మనం ఇవ్వద్దని అనట్లేదండి. కారు, బైక్, మీ బైక్ ఎవరికి ఇవ్వద్దని నేను అనట్లేదు. కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో ఆలోచించుకొని ఇవ్వండి. వాళ్ళు మెల్లగా నడుపుతారా, వాళ్ళు నెగ్లిజెంటా, వాళ్ళు ర్యాషా, ఇట్లాంటివి ఆలోచించుకొని మనం మన వస్తువులు వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇది కూడా చెల్లిది, చాలామందికి ఇది కూడా నాలెడ్జ్ లేదు. బైక్ అడగగానే ఇచ్చేస్తారు, కారు అడగగానే అక్కడ కీస్ ఉన్నాయి తీసుకోండి సార్ మీకంటే ఎక్కువ అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లా గుద్దుతారో, ఎప్పుడైతే ఇట్లాంటివి జరుగుతాయో అప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇది చాలామందికి ఎడ్యుకేషన్ ఇందులో లేదు. బట్ ప్లీజ్ మైండ్ ఇట్ బిఫోర్ యూ గివింగ్ ఎనీ ఆఫ్ యువర్ ఐటమ్స్ టు ఎనీవన్. ఓకే. ఎలా సార్, కొంతమంది మీ హెల్ప్ తీసుకున్నా సరే కొంతమంది స్టూడియోకి వద్దాం అనుకుంటారు, కొంతమంది లీగల్ హెల్ప్ పర్సనల్గా తీసుకుందాం అనుకుంటుంటే వాళ్ళు ఉంటారు. ఎట్లయినా రావచ్చు అండి, స్టూడియోలకే వచ్చి స్టూడియో కింద వేసిన నెంబర్కి కాల్ చేయొచ్చు. ఏ టైంలో వాళ్ళకి వెసులుబాటు ఉందో ఆ టైంకి రావచ్చు, నేను కలుస్తాను, మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.